ఈ రోజుల్లో హైదరాబాద్లో చిన్న చితక ఉద్యోగాలు చేసేవాళ్లు బతకాలంటే కష్టంగా మారింది. కంట్రోల్లో ఉండి ఖర్చులు చేసినా అన్నీ కలిపి నెలకు 31,000 దాటిపోతుంది. కానీ లక్షల మందికి జీతాలు కేవలం 15 నుంచి 20,000 వరకే ఉంటున్నాయి. దీంతో పేద మధ్యతరగతికి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారని ఓ సంస్థ చేసిన సర్వే రిపోర్టులో తేలింది. లివింగ్ కాస్ట్ లో దేశంలోనే 6వ స్థానంలో ఉంది మన హైదరాబాద్. హైదరాబాద్ మహానగరంలో లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతోంది. సింగిల్ రూమ్ కావాలంటే 8,000 పెట్టాల్సిందే. నెలకు గ్రాసరీ, స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనం. మొత్తంగా ఇక్కడ బతకాలంటే ప్రతి మనిషికి ప్రతి నెల 31,253 అవసరమవుతున్నాయి. ఇన్ఫోమెన్స్ ఆన్లైన్ మీడియా స్టార్టప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ సర్వే రిపోర్ట్లో ఈ విషయాలు తెలిపింది. దేశంలోని ఎంపిక చేసిన 10 ప్రధాన నగరాల్లో ఈ సర్వే చేయగా లివింగ్ కాస్ట్ లో హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. ఇంటి రెంటుకు ఫోష్ ఏరియాలో చిన్న ఫ్యామిలీ తక్కువలో తక్కువ 15,000 ఆ పైనే చెల్లించాల్సి వస్తుంది. ఇక డబుల్ బెడ్రూమ్ సంగతి అయితే చాలా మంది మర్చిపోయారు. దీంతో నలుగురు ఉన్న ఫ్యామిలీ సింగిల్ బెడ్రూమ్, సింగిల్ రూములనే అడ్జస్ట్ అవుతున్నారు. కరోనా టైంలో అందరూ నగరం వదిలిపోవడంతో ఇంటి అద్దెలను భారీగా తగ్గించి టూలెట్ బోర్డులు పెట్టిన ఓనర్లు తర్వాత ఏడాదికేడాది అద్దెలను విపరీతంగా పెంచారు. నగరంలో ఐటీ కంపెనీలు, వివిధ రకాల పరిశ్రమలు, గవర్నమెంట్ ఆఫీసులు, హాస్పిటల్స్ ఉన్న ఏరియాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం సగటు వేతన జీవికి తలకు మించిన భారం అయిపోయింది. దీంతో చాలా మంది స్లమ్స్, మామూలు ప్రాంతాలకు వెళ్లి అక్కడే తక్కువ అద్దె తీసుకొని బతుకులీడుస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సోమాజిగూడ, ఐటీ ఏరియాలైన గచ్చిబౌలి, కొండాపూర్, మాధాపూర్లతో పాటు మరికొన్ని ప్రాంతంలో 25,000 నుంచి ఇంటి కిరాయిలు మొదలవుతున్నాయి. ఐటీ ప్రాంతాలైన గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతంలో ఇండ్ల కిరాయి విపరీతంగా ఉందని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థ అనరాగ్ తన తాజా నివేదికలోనే వివరించింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతంలో 2021 నుంచి 2024 మధ్యనే ఇంటి కిరాయిలు 54% నుంచి 62% వరకు పెరిగాయని సర్వేలో తేలింది. ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ రెంట్ మినిమం 25,000 కాగా మాక్సిమం 35,000 వరకు ఉంది. ఇన్ఫోమెన్స్ ఆన్లైన్ మీడియా స్టార్టప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ సర్వే రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ పర్వాలేదు అనే విధంగా బతకాలంటే 50,000 జీతం ఉండాల్సిందే. లేదంటే చాలా కంట్రోల్లో ఉండాల్సిందే. ఏ మాత్రం ఖర్చులో కంట్రోల్ తప్పినా అప్పుల పాలవటం ఖాయం.